మంచిగున్నారా? ఇక మీకోసమని ఇవాళ మన ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ముందుగాలనైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. పాల్సారు చేపలు పడుతున్నాడు, బోటు కుండకేయమంటున్నాడు, కొత్త రకంగా చేసిండు ఇస్త్రీ, ఏమన్నా తెలివా పోర్రి. పామును ముంగట పెట్టుకొని పూజ చేసిర్రు, ఇదెక్కడి ఇచ్చంత్రం అంటున్నారు ముచ్చట తెలిసిన వాళ్ళు. అందరూ ఒక తీర్లనే ఆలోచించుకుంటా ఇంకా పాత పద్ధతులనే పనులు చేసుకుంటా పోతే ఏముంటదుల్లా. అందుకే కొంతమంది వాళ్ళ తెలివితేటలకు పదును పెట్టి చిత్ర విచిత్రమైన ఉపాయాలు చేసి ఒక దిక్కు పైసలు అట్లనే టైంను సుత ఆదా చేసుకుంటుర్రులా. గసొంటి విచిత్ర వీడియో ఒకటి వచ్చింది చూడు రూపారి. ఇక వెనకటికి అంటారు కదా అనుల్లా, ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అని. ఇగో ఇటువంటి తెలివి కల్లోళ్ళను చూసే చెప్పుంటారులా. కొంతమంది ఒకటేసారి 2 పనులు చేసుకుంటా, ఒక పక్క టైము అట్లనే కరెంటు, ఇంకో దిక్కు వంట పని కూడా కానిచ్చిండబ్బా. చూడుర్రీ. सबसे अलग सबसे ఇంతకు ముందు చూసే ఉంటాముల్లా, బట్టలను చిత్ర విచిత్రంగా ఇస్త్రీ చేసేటోళ్ళను. కొందరు వేడి నీళ్ళ చెంబుతోని ఇస్త్రీ చేస్తే, కొంతమంది బెడ్ కింద బట్టలు పెట్టి దాని మీద కూర్చునుడు, ఇట్లా విచిత్రంగా ట్రై చేస్తారు. అయితే ఈ అన్న మాత్రం ఇంకొంచెం వెరైటీగా సోచాయించి టైము కరెంట్ ను ఆదా చేసుకుంటా ఒక దిక్కు వంట, ఇంకో దిక్కు ఇస్త్రీ కూడా చేసి పారేసిండు పొర్రి. ముందుగాల పొయ్యి మీద కుక్కర్ల పప్పు ఉడికి సరిపోని విజులు రాగానే దాన్ని దించి అప్పటికే ఆడ సెట్ చేసి పెట్టుకున్న చెదరు, దాని మీద ఉన్న అంగిని ఉడుకుతున్న కుక్కర్ ను పట్టుకొని అటు ఇటు తిప్పుకుంటా మంచిగా అంగిని ఇస్త్రీ చేసిండులా. ఒక దిక్కుగా కుక్కర్లకేంచి పొగలు కూడా వస్తుంటే అట్లనే దాన్ని హ్యాండిల్ పట్టుకొని ఎంత ముద్దుగా చేస్తున్నాడో చూడుర్రి. सबसे अलग सबसे వందలు పెట్టి ఇస్త్రీ పెట్టెలు కొనే బదులు ఇట్లా ఇంట్లో ఉన్న వాటిని వాడు సూపర్ కదా అనుల్లా. అట్లనే అంగిని ఇస్త్రీ చేసేటందుకు కుక్కర్ ను వాడాలి అని వచ్చిన ఉపాయం అదిరిపోయింది కదా. ఎప్పుడైనా ఆఫీస్కో లేకపోతే బయటకో పోయేటప్పుడు ఇస్త్రీ చేసిన బట్టలు లేకపోతే ఇంట్లో లొల్లి పంచాయతీ పెట్టుకోకుర్రి. ఇగో గిట్లా ట్రై చేయరుల్లా, టైం కు టైం సేవ్, పనికి పని కూడా అయిపోతుంది. सबसे अलग सबसे मस्ती ఇక ఇప్పుడు జనాలు మస్తు మారిపోయిర్రబ్బా. ఏదన్నా సరే గింత చెయ్యి అంటే దాన్ని ఎకరం దాకా చేసి దాన్ని అతి చేయనికే చూస్తారు కొందరు. ఇక ఇప్పుడు గట్లనే మీకు నాగదోషం ఉన్నది, అర్జెంటుగా నాగపూజ చేయించుకోవాలి, నాగదేవతది అని చెప్తే చూడుర్రి ఇక్కడ వీళ్ళు ఏకంగా ఎట్లా జీవించిర్రో. పాము కనపడంగానే చాలా మంది అంత దూరం ఉరుకుతారు. కొంతమంది నాగదేవత లెక్క ఆరాధిస్తుంటారు. ఇంకా కొంతమంది పండుగ పూట పుట్టల పాలు పోసి మరీ పూజలు చేసుడు మనం చూస్తూనే ఉంటాము. ఇక గీడ చూడు కథ ఎట్లున్నదో. ओम नमो सुदर्भेभ्यो देवेभ्यो नमः। चला जाओ। ఇగో ఈ కుటుంబము వాళ్ళ ఇంట్లో నాగపూజ చేయాలని అనుకున్నారట. ఇక ఎవరైనా సరే నాగుపాము పూటవా లేకపోతే విగ్రహాలు తెచ్చి పూజలు చేసుడు చూసినాము. అయితే వీళ్ళేమో ఏకంగా నిజమైన పాముతోని పూజ చేయాలని అనుకున్నారట. ఇక దానికోసం నాగుపామును తీసుకొచ్చి పెద్ద ప్లేటులో పెట్టి దాని చుట్టూ కుటుంబంలో ఉన్నోళ్ళందరూ కూర్చొని పూజలు చేసిర్రు. ఇక ఈ తతంగం ఏమి తెలియనికి ఆ పాము దాన్ని ఏం చేస్తున్నారో అని భయపడి బుసలు కొట్టుకుంటూ వాళ్ళని భయపెడుతున్నది. అయినా కూడా వాళ్ళు మాత్రం పూజ ఆపుతలేరు పోరి. ओम नमो तुनंताय सहस्र
सहस्रकोटि युगारणे नमः ओम नमो सर्वेभ्यो देवेभ्यो नमः चला जाओ ఇక ఈ పూజారి చెప్పుడుతోనే పాము మీద పాలు పోస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. పొర్రి ఇటువంటి పూజలు ఎప్పుడు చూడలేదని కొందరు కామెంట్లు పెడితే పాములను ఇబ్బంది పెట్టే ఇటువంటి పూజలు చేసుడు మంచిది కాదు అని ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ओम नमो अनंताय सहस्रमूर्तये सहस्रपादाय सहस्रनाम्ने पुरुषाय सहस्रते सहस्रकोटि युगारणे नमः ओम नमो सर्वेभ्यो देवेभ्यो नमः चला जाओ ఇక బయట దంచుతున్న ఎండలకు భయపడి జనాలు ఇల్లులు దాటనికే దడుచుకొని చేస్తుర్రు అంటే నమ్ముర్రులా. ఈ ఎండకు చేతుల నీళ్ళ బాటి లేకుండా బయటకు వచ్చుడే లేదులా. ఇక ఎవరు ఇక జాబులు చేసేటోళ్ళ సంగతి పక్కకు పెడితే ఏమన్నా పనులున్నోళ్ళు ఎండ ఎళ్ళక ముందో లేకపోతే పొదుగుకినాకనైనా బయటకు వచ్చి పనులు చేసుకుంటారు చాలా మంది. ఇక మనకే గట్లుంటే అడవిలో ఉండే జంతువుల సంగతి ఎట్లుండాలే? ఇక గట్లనే బగ్గ దూప ఆకలైన ఒక ఎలుగుబంటి చూడుర్రి ఏం చేసిందో. ఇక ఈ ముచ్చట చూడుర్రులా. అగో చీకట్లాడేమో మెసులుతున్నది, కర్రగున్నందుకు అది కూడా కానొస్తలేదు. వీడియో మొత్తం అయితే చూద్దాం పారి. సినిమాలో అని ఏమ్రా నేను అది వేది నువ్వు పాడేట పాడ వేది నీ వెహికల్ వస్తున్నాడా బాబు? వామ్మనే ఎలుగుబంటి ఏంది గట్ల రోడ్డు మీద తిరుగుతుంది? ఎండకు పానం మొత్తం గాయ అవుతున్నట్టున్నది. అందుకే గిట్ల చల్లగా రాత్రిపూట షికారు చేస్తుంది కావచ్చు. సప్తగిరి రెండో చూసినావు సినిమాలో అని ఏమ్రా నేను అది వేది నువ్వు పాడేట పాడ వేది నీ వెహికల్ వస్తున్నాడా బాబు? రాత్రి టైంలో తిండి కోసం రోడ్డు మీదకి వచ్చిందట గీ ఎలుగుబంటి. శిఖరేశ్వరం అటవీ చెక్ పోస్ట్ కాడ కొబ్బరి చిప్పలు తినుకుంటా రోడ్డు దాటుతుంటే ఇక గాడున్నోళ్ళు ఫోన్లో వీడియోలు తీసిర్రట. పోరి 2 వారాలకెళ్ళి ఎండలకు మనకే పానం గాయ గతర అవుతుంటే పాపం ఆ మూగజీవి పరిస్థితి ఎట్లుండొచ్చు చెప్పుర్రి. ఏందో ఏమో సూరన్న గింతగానం పగబట్టిండు మన మీద. సప్తగిరి రెండో చూసినావు సినిమాలో అని ఏమ్రా నేను అది వేది నువ్వు పాడేట పాడ వేది నీ వెహికల్ వస్తున్నాడా బాబు? బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువగా అన్నట్టుండే కేఏ పాల్ సారు తెలుగు 2 రాష్ట్రాలల్లా 2 దిక్కుల ఎన్నికలైనా కానీ హడావిడి చేసుకుంటా గెలుపు నాదే అనుకుంటా గాలి మాటలు చెప్తుంటాడు. అయితే ఈసారి విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న పాల్ సారు అందరి లెక్క ఓట్లు అడిగితే ఏముంటది అనుకున్నాడో ఏమో కానీ ఇగో ఈ ఏషం గట్టి ఎట్లా అడుగుతున్నాడో చూడుర్రి ఓట్లు.
ఆంధ్రాలో ఎన్నికల జోరు రోజు రోజుకు పెరిగిపోతుంది పోర్రి. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా పట్టుమని వారం దినాలు కూడా లేకపాయే. ఇక అక్కడి నాయకుల ప్రచారాలు కూడా బాగానే అవుతున్నాయి పోర్రి. ఇక ఇప్పుడు మనతోని మాట్లాడినకే వరల్డ్ ఫేమస్ ఫిగర్ 150 దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన గొప్ప మనిషి కుండ గుర్తు పార్టీ లీడర్ మిస్టర్ కేఏ పాల్. పాల్ సార్ ను చూపిస్తా అని ఎవరినో చూపిస్తున్నావు? ఎవరైనా అంటారా? జర మంచిగా చూడుర్రులా. ఓయమ్మనే పాల్ సారేగా, ఎప్పుడు సూటు బూట్ల కనపడే పాల్ సారు ఇట్లా బనీను పంచ కట్టుకొని చేపలు పడుతున్నాడు. మరి ఏందో ముచ్చట తెలుసుకుందాం పారే. చూడండి చూడండి. ఏం చూడాలి సారు? నీ అవతారమా? మంచిగున్నది మంచిగున్నది. నేను మన విశాఖ జిల్లా భీములపట్నం నుంచి మీతో మాట్లాడుతాను. ఇక్కడే పుట్టి పెరిగాను. ఏంది ఈడనే పుట్టి పెరిగినవా? మంచిది మంచిది. అయితే ఇప్పుడు ఏంది సారు? మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు, రైతుల సమస్యలు ఏ విధంగా తెలుసు. మత్స్యకారులకు ఇక్కడ మినీ హార్బర్ కట్టారు. ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, ఎవరైనా పట్టించుకున్నారా? ఇన్ని పార్టీలు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి అంతే ఎలక్షన్ ముందు వస్తారు, వెళ్ళిపోతారు. ఎవ్వరు పట్టించుకున్నప్పుడు మరి నువ్వు పట్టించుకోవచ్చు కదా ఉత్తర కుమారా. నీ దగ్గర 1000 కోట్ల పైసలు ఉన్నాయని ఒకటే భజన చేస్తావుగా. నేను మత్స్యకారులకు 3 విషయాలు. 1, మీకు మినీ హార్బర్ కట్టిస్తాను. 2, మీరు ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తాను. 3, నేను మీకు ఆర్థికంగా అన్ని విధాల 5 లక్షల కోట్లు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోలేను. అగో మళ్ళా వేసిండు పెద్ద గ్రనైటు. ఈ ఎన్నికల ముందే ఎందుకు చెప్తున్నావు? చేసేటోను అయితే అప్పుడే చేయొచ్చు కదా. చేసేటోడు ఎవ్వడు నీ లెక్క ఇట్లా గప్పాలు కొట్టాడు సారు. విశాఖ ఎంపీగా కొండ గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ 16 ఒక్క అవకాశం ఇవ్వండి. మన విశాఖని ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా, బెస్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటా. నువ్వు ఒక్కనివి గెలిచి ఏం చేస్తావు సారు? తిప్పి కొడితే నీ వెనకాల 5 మంది కూడా లేరు. ఈయనంతా 5 లక్షల కోట్లు తెస్తాడట. చెప్పనీకే నీకు సిగ్గు లేకపోయినా ఈయన నీకే మాకు సిగ్గు ఉండాలి పొర్రి. ఈ వీడియో షేర్ చేయండి. ఇక మాకు పని పాట ఏమున్నది? నీ వీడియో షేర్ చేసుకుంటా కూర్చుంటాం. ఓ పోవయ్యా ఇక పో. ఖతర్నాక్ వార్తలలో ఇంకిన్ని ముచ్చట్లేందో చూద్దాం పారి. ఇక కొంతమంది ఆడుకుంటా పాడుకుంటా సంతోషంగా ఉండాల్సిన టైంలా వాళ్ళ కిస్మత్ చక్కగా లేక ఇంటి బరువు బాధ్యతలు మీద పడతాయి. అయితే వాటిని తలుసుకుని ఏమాత్రం బాధపడకుండా సంతోషంగా వాటిని మోసుకుంటా పొద్దున ఈ స్కూల్కు పోయి చదువుకొని సాయంత్రం వచ్చి గిట్ల పని చేసుకుంటా వాళ్ళ అక్కను కూడా సాదుకుంటా కాలంతోనే పోటీ పడుకుంటా పోతున్నాడబ్బా గీ పిల్లగాడు. क्या खिला रहे हो यहाँ पे आप? चिकन एग रोल। चिकन एग रोल। आपकी एज कितनी है? एज बताओ अपनी। 10 साल। 10 साल। 10 साल की उम्र के अंदर आप बना लेते हो? यस। किससे सीखा आपने? पापा से। पापा से? पापा नहीं आते दुकान पे? पापा की डेथ हो गई है। डेथ हो गई है? ओहो, वो कैसे? पापा का ब्रेन टीवी हो गया था। कब हुई है पापा की डेथ आपके? 14 तारीख को। तो उसके बाद घर पे कमाने वाला और कोई नहीं है क्या? और कोई नहीं। आप अकेले ही हो? हाँ जी, मैं और मेरी बहन है। बहन है? तो आपकी सिस्टर कितने साल की है? 14 साल की। और मम्मा आपकी? मेरी मम्मा पंजाब गई है। मम्मा क्यों चली गई? है मम्मा कह रही मैं रहना नहीं चाहती, मैं चली गई। पढ़ाई कर रहे हो? छोड़ दिया आपने? नहीं कर रहा हूँ। साथ साथ में पढ़ाई भी कर रहे हो? हाँ जी। कभी बार ऐसा होता है वीडियो करते करते वर्ड खत्म हो जाते हैं। भाई साहब हिम्मत है इस बंदे की, भाई इस बच्चे की हिम्मत है। इस बच्चे की हिम्मत को मेरा सल्यूट है। जसप्रीत ये जो देख रहे हैं ना वीडियो, इतना प्यार देंगे ये तेरे को, मजा आ जाएगा, चिंता नहीं करनी। పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్లో ఉండే 10 ఏళ్ల జస్ప్రీతు
కొన్నేళ్ల కింద వాళ్ళ తండ్రి టీబీతోని చనిపోయిండు. ఇక వాళ్ళమ్మ పిల్లల్ని చూసుకునుడు నా వల్ల కాదు అని చేతులు దులుపుకొని పంజాబ్కు పోయింది. ఇక ఇంత కూడా అధైర్యపడకుండా చిరునవ్వుతోని ఇక కుటుంబ బాధ్యతను జస్ప్రీత్ తీసుకొని వాళ్ళ అక్కను కూడా చదివించుకుంటా తను కూడా చదువుకుంటా సాయంత్రం ఇగో గిట్ల రోల్స్ చేసుకుంటా ధైర్యంగా పని చేసుకుంటా తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. वधिया क्या खिला रहे हो यहाँ पे आप? चिकन एग रोल चिकन एग रोल। आपकी एज कितनी है? एज बताओ अपनी। 10 साल 10 साल। 10 साल की उम्र के अंदर आप एग रोल बना रहे हो? बना लेते हो? यस किससे सीखा आपने? पापा से। पापा से? पापा नहीं आते दुकान पे? पापा की डेथ हो गई है। डेथ हो गई है? ओहो, वो कैसे? पापा का ब्रेन टीबी हो गया था। ब्रेन टीबी हो गया था? कब हुई है पापा की डेथ आपके? 14 तारीख को। तो उसके बाद घर पे कमाने वाला और कोई नहीं है क्या? और कोई नहीं। आप अकेले ही हो? हाँ जी, मैं और मेरी बहन है। बहन है? तो आपकी सिस्टर कितने साल की है? 14 14 साल की। और मम्मा आपकी? है। मम्मा? मेरी मम्मा पंजाब गई है। पंजाब? पंजाब चले गई है? पंजाब में कौन रहता है? पंजाब में मेरी नानी रहती है। तो आपको छोड़ के चली गई है? यस। कभी कभार ऐसा होता है वीडियो करते करते वर्ड खत्म हो जाते हैं। मम्मा क्यों चली गई? है मम्मा कह रही मैं रहना नहीं चाहती, मैं चली गई। मम्मा कहती रहना नहीं चाहती? फिर अब सारी पूरे घर की जिम्मेवारी आपके ऊपर ही है? हाँ, चाचू के साथ रहता हूँ। चाचू के साथ रहते हो? 10 साल के हो तो कौन सी क्लास में पढ़ते हो? पढ़ाई कर रहे हो कि छोड़ दिया आपने? नहीं कर रहा हूँ। साथ साथ में पढ़ाई भी कर रहे हो? हाँ जी। भाई साहब हिम्मत है इस बंदे की, भाई इस बच्चे की हिम्मत है। इस बच्चे की हिम्मत को मेरा सल्यूट है। जसप्रीत अपने पास कौन से रोल होते हैं? चिकन रोल है, कबाब रोल है, अच्छा। पनीर रोल है, चाउमीन रोल है, सीख कबाब रोल है। आपकी 10 साल की उम्र है। 10 साल की उम्र बच्चों की खेलने कूदने की होती है और आप यहाँ पे मतलब पापा की जिम्मेवारी आप संभाल रहे हो। इतनी हिम्मत कहाँ से आती है आपको? गुरु गोविंद सिंह का पुत्र हूँ मैं। जब तक ताकत है तब तक लड़ूंगा। भाई साहब बातें देख रहे हो, जज्बा देख रहे हो बंदे का। भाई साहब नेक्स्ट लेवल है। कह रहा गुरु गोविंद सिंह जी का पुत्र, जब तक हिम्मत है तब तक लड़ूंगा। అరే ఏమడిగినా గాని టకటక సమాధానం ఎంత సంతోషంగా చెప్తుండో చూడుర్రి. వేరేటోళ్ళైతే వాళ్ళకొచ్చిన కష్టాన్ని ఊకే తలుసుకొని ఒకటే బాధపడుకుంటా అక్కడనే ఆగిపోతారు. కానీ గీ తమ్ముడు వాళ్ళ తండ్రి నేర్పిన చికెన్ రోల్, పన్నీర్ రోల్, కబాబ్ రోల్ గిట్లా ఎన్నో చేసుకుంటా కుటుంబాన్ని సాదుకుంటున్నాడు. అయితే నెట్టింట్లా గీ వీడియో చూసి చెల్లించిన ఆనంద్ మహీంద్ర సారు గీ పిల్లగాని అడ్రస్ కావాలే, ఎవరికైనా తెలిస్తే ఇవ్వండి, ఇది నాకు తెలిసి ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతం అనుకుంటా, మీలో ఎవరికైనా జస్ప్రీత్ కాంటాక్ట్ నెంబర్ తెలిస్తే షేర్ చేయండి, అతని చదువు పాడవకూడదు, మహీంద్ర ఫౌండేషన్ టీం అతనికి చదువు పరంగా సహాయం చేస్తుంది అని రాసుకొచ్చిండు. అయితే ఇప్పుడు గీ ట్వీటు నెట్టింట్లా వైరల్ అవుతుంది. ఇక అట్లనే ఆనంద్ మహీంద్ర సారు మంచి మనసును నెటిజన్లు మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఇవి ఆల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే కలుసుకుందాం. అంతవరకు నమస్తే. For more videos like this, subscribe Big TV channel.